రైట్. అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లోని సుపరిపాలన, సుస్థిరాభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా 2 రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సమీక్షించి భవిష్యత్ కార్యాచరణకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశంలో తొలి రోజు జీఎస్డీపీ, కేపీఐఎస్ అభివృద్ధి లక్ష్యాలపై ప్రధానంగా చర్చించనున్నారు. సూపర్ 6 వంటి సంక్షేమ పథకాల అమలులో ప్రజల సంతృప్తి స్థాయిని అంచనా వేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగంపై సీఎం సమీక్షిస్తారు. ఈ ఆఫీస్ ఫైళ్ల పరిష్కారం, ప్రజా ఫిర్యాదులపై ఐటీ శాఖ కార్యదర్శి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. పెట్టుబడుల ఆకర్షణ, వాటికి సంబంధించిన అనుమతులపై కలెక్టర్లు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సీఎం పలు సూచనలు చేయనున్నారు. రెండో రోజు వివిధ జిల్లాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలు, సక్సెస్ స్టోరీస్ పై కలెక్టర్లు ప్రెజెంటేషన్లు ఇవ్వనున్నారు. స్వర్ణాంధ్ర ఎట్ 2047, నైపుణ్యాభివృద్ధి, రెవెన్యూ వంటి కీలక అంశాలపై చర్చ జరుగుతోంది. మధ్యాహ్నం నుంచి డీజీపీ, జిల్లాల ఎస్పీలతో శాంతి భద్రతల అంశంపై సీఎం ప్రత్యక్షంగా సమీక్షిస్తారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. సాగర్, ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఏదైతే 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ అనేది సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైంది. ప్రధానంగా ఏదైతే ఈ 18 నెలల వరకు కూడా ప్రభుత్వ పాలన ఏ విధంగా కొనసాగింది, జిల్లాల యొక్క పనితీరు కావచ్చు, అదేవిధంగా జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి, సుస్థిరాభివృద్ధి, జిఎస్డిపి పై కూడా ప్రధానంగా చర్చ జరగనున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే సిసిఎల్ఏ ఉపన్యాసంతో అయితే కనుక ఈ యొక్క కలెక్టర్ల సదస్సు అనేది కూడా ప్రారంభం అవడం కూడా జరుగుతుంది. 2 రోజుల ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో భాగంగా పలు కీలకమైనటువంటి అంశాలపై కూడా, జిఎస్డిపి పై కూడా సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉన్నారు అని అంటే కనుక అడ్మినిస్ట్రేషన్ బలోపేతం కొరకైతే కనుక పని చేస్తే, క్షేత్రస్థాయిలోకి అయితే కనుక ప్రభుత్వ పనితీరు ఏ విధంగా పనిచేస్తుంది, మెరుగుపడుతుంది అన్న దానిపై అయితే కనుక ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. గతంలో కూడా చూసుకున్నట్లయితే కనుక అడ్మినిస్ట్రేషన్ విభాగంపై కూడా ఎక్కువ దృష్టి పెట్టడం, ఎందుకంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అన్న దానిపై కీలక పాత్ర వహించేది కలెక్టర్లు అన్న నేపథ్యంలోనే ఇటు శాంతి భద్రతల పర్యవేక్షణ దగ్గర నుంచి కూడా ఇటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వరకు కూడా కలెక్టర్ల మూల స్తంభంగా ఉంటున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షించడం, దీనికి సంబంధించి ఇటు జిల్లాల కలెక్టర్లు అందరూ కూడా హాజరవడం కూడా జరుగుతూ ఉంది. ఇక ప్రధానంగా ఈ రోజు జిఎస్డిపి పై కావచ్చు, అదేవిధంగా సంక్షేమ సుస్థిరాభివృద్ధితో పాటు శాంతి భద్రతలపై అంశాలపై కూడా చర్చించనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే నేపథ్యంలోనే ఇటు కేంద్ర పథకాలు ఏవైతే అమలు చేస్తారో అవి రాష్ట్రంలో అమలు చేసే విధంగా కూడా కలెక్టర్ల యొక్క పనితీరు కావచ్చు, అదేవిధంగా నిధులు సమకూర్చడంలో కూడా కావచ్చు, వీటన్నిటిపై కూడా ఇటు అధికారుల పనితీరు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో, అదేవిధంగా ఫైళ్ల గ్రీవెన్స్ లో వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ప్రజా సమస్యల క్లియరెన్స్ కావచ్చు, అదేవిధంగా ఈ రెవెన్యూ సమస్యలు ప్రధానంగా ఎక్కువ వస్తున్నటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే రెవెన్యూ సమస్యలే ఎప్పటికప్పుడు ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలోనే వాటికి ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా కలెక్టర్ల పనితీరు గ్రీవెన్స్ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే వాటి పరిష్కరించే దాంతో పాటు అదేవిధంగా ఏ జిల్లా ఏ విధంగా ముందుకెళ్తుంది, ర్యాంకింగ్ కూడా అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అయితే వెనుకబడినటువంటి జిల్లాల పనితీరుపై కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ ఉన్నటువంటి సీనియర్ అధికారులతోటి దిశానిర్దేశం చేసుకునే విధంగా కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రస్తావించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఒక పక్క టెక్నాలజీ పరంగా, అదేవిధంగా పరిశ్రమలను తీసుకొచ్చి పారిశ్రామికవేత్తలని ఏ విధంగా పెట్టుబడులు పెట్టించేందుకు వారికి ఏ విధమైనటువంటి ఊరటను కల్పించడంలో జిల్లా కలెక్టర్ల ప్రధాన పాత్ర కావచ్చు, అదేవిధంగా పరిశ్రమలో ముందడుగు వేసేందుకు కూడా కీలక పాత్ర వహించేది ఎక్కువగా కలెక్టర్లను కూడా తెలుస్తోంది. ఎందుకంటే జిల్లాల్లో
ఈ యొక్క పరిశ్రమలు పెడితే మాత్రం దానికి సంబంధించినటువంటి ఫైల్ క్లియరెన్స్ కావచ్చు, రాయితీలు కల్పించే విషయంలో కూడా ఇటు కలెక్టర్లు అనేది కూడా ఎంఎస్ఎంఈలకి కూడా పూర్తి స్థాయిలో అవగాహన చేసే విధంగా ఉండనున్నటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వీరందరికీ కూడా ఈ రోజు కలెక్టర్ల సమావేశంలో దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు తెలుస్తా ఉంది శ్రీకళ. రైట్, థ్యాంక్ యూ సంతోష్.